మళ్ళీ నేను అడిగితే అక్కడ ఏం మిక్స్ చేసేస్తున్నా అని టెన్షన్ పడుతున్నా. అదే మీ మిక్సింగ్ మిస్ అయ్యాం అది. మీరు స్పీచ్ కాకుండా డైరెక్ట్ Q&A అనేటప్పటికి అదొక డిసప్పాయింట్మెంట్. మొత్తం మీడియా దగ్గర నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మీ మీద 100 కళ్ళతో. కావాలంటే 5 minutes తర్వాత ఎక్స్ట్రా ఇస్తామండి. సో లాస్ట్ టైం రవితేజ గారితో మీ సినిమా గురించి రకరకాలుగా ఏ ఒపీనియన్ ఉన్నా సరే ఒక రకమైన మ్యాజిక్ పార్ట్లో శ్రీలీల గారితో ఒక మ్యాజిక్ చేసేసి పాస్ అయిపోయారు. ఈసారి ఏంటి ఆ మ్యాజిక్ ఏముంది మజాకాలు? సార్ చెప్తాను సార్. ఇప్పుడు నేను యాజ్ ఎ డైరెక్టర్గా సీన్ లొకేషన్లో తీస్తున్నప్పుడు ప్రతి సీన్లో ఏదో ఒక మ్యాజిక్ అయితే కానీ అది వర్కౌట్ అవ్వదని బిలీవ్ చేస్తాను. మార్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ మ్యాజిక్ జరిగేటంత వరకు డల్గా ఉంటాం. వన్స్ ఆ మ్యాజిక్ జరిగిపోయింది ఆ సీన్ పండేసింది అనుకుంటా. ఎందుకంటే మ్యాజిక్ని ఎక్కువ నమ్ముతా. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కువ మ్యాజిక్లు చూసేవాడిని స్కూల్లో. సో కాబట్టి ప్రతి సినిమాలో కూడా ఏదో మ్యాజిక్ జరగాలి అని అనుకుంటా. అలా జరుగుతున్నాయి, ప్రతి సినిమాలో జరుగుతూ వచ్చింది. ఇందులో కూడా ఎక్సలెంట్ మ్యాజిక్ జరుగుతుంది, జరిగింది కూడా ఆల్రెడీ మాకు తెలుసు. కాబట్టి శివరాత్రి నాడు ఇంకా డబుల్ మ్యాజిక్ జరుగుద్ది, పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్ది. త్రినాథ్ గారు సార్ ఎవరు టైలర్ బాగుంది, టైలర్ చాలా బాగుంది. ఎవరు ఊహించని ట్విస్ట్ అన్నారు, ఏమిటది? ఎవరు ఊహించని ట్విస్ట్ అని చెప్పారు కదా ట్రైలర్లో, ఎవరు ఊహించుకోలేని ట్విస్ట్ అన్నారు కదా, ఏమిటది? ఊహించుకోలేని ట్విస్ట్ అంటే అది ఇప్పుడు చెప్తే ట్విస్టే ఉంటుందండి. సినిమాలో చూస్తేనే ట్విస్ట్. సార్ ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ఇద్దరు హీరోల కోసం రాసుకున్నట్టుగానే మనకి ట్రైలర్ చూసినా, సాంగ్ చూసినా, ఏం చూసినా ఈక్వల్గా రావు రమేష్ గారికి ఉన్నది. అంటే ఇద్దరు హీరోల కోసం కథ రాసుకున్న కథని వీళ్ళిద్దరితో చేశారా? రావు రమేష్ గారు కూడా వన్ ఆఫ్ ద హీరో ఈ సినిమాలో. అవును, ఇద్దరు హీరోల కోసం రాసుకున్నదే, ఇద్దరు హీరోలనే పెట్టాం. సూపర్. రావు రమేష్ గారు సార్ చెప్పండి. ఇంతవరకు మీరు చేసిన ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ ఎంతో చూసాం. ఈ సినిమా ఇంకా కొత్తగా డ్యాన్సు, ఫైట్స్ కూడా ఉన్నట్టు అన్ని మిళితమే చూస్తాం సార్. ఫర్దర్గా ఎప్పుడైనా ఇప్పుడు బాబు మోహన్ గారు చేసినట్టుగా కానీ, ఆలీ గారు చేసినట్టు ఇలా సోల్